ప్రతీకారం, ఎవరికైనా బాధ కలిగించాలనే భావన. ఒకవేళ ఇది మీ మనసులో ఉంటే మీ మనసులో మీరు బాధ అనే మహావృక్షాన్ని నాటుతున్నారనే విషయాన్ని గ్రహించడం మంచిది. ఎందుకంటే ఒకరికి దుఃఖాన్ని కలిగించాలని ఈ భావనే విత్తనంగా మారి తమరి మనసులోనే పుడుతుంది, మీ మనసులోనే మొలక వేస్తుంది, చివరికి మీ మనసులోనే అతిపెద్ద వృక్షంగా పెరిగిపోతుంది. జీవితం మీది, కర్మ మీది, ఎదుటివారిని బాధ పెట్టాలనే భావన మీది, ఆ వృక్షం కూడా మీదే కనుక దాని ఫలాలు కూడా మీకే లభిస్తాయి. కనుక తినడం కూడా మీ వద్దే అవుతుంది. గుర్తుంచుకోండి, ఎవరైతే దుఃఖాన్ని ఇవ్వాలని లేదా బాధని కలిగించాలని కోరుకుంటారో ఆ వ్యక్తికే దుఃఖం, బాధ కలుగుతాయి. దీని బదులుగా మీరు మరో మాట అనుకోండి, నేను తనకి సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటున్నానని, తనకి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నానని. అప్పుడు కూడా బీజం మీ మనసులోనే పుడుతుంది, అది కూడా వృక్షంగా మారుతుంది, దాని ఫలం కూడా తమరికే లభిస్తుంది. ఇక్కడ గ్రహించాల్సింది ఒక్కటే, ఆకాంక్ష. ఆ ఆకాంక్ష సత్యమై మీ ముందుకొస్తుంది. అందుకే ఆకాంక్ష శుభంగా ఉండాలి, అందరికీ శుభం కోరాలి. మీ శుభం ఎవరు కోరుతారని మీరు ఆలోచించకండి. మీరు గనుక సత్కర్మలను ఆచరిస్తూ ఉంటే అప్పుడు మీకు కూడా మంచే జరుగుతుంది. కనుక మంచి మనసుతో ప్రేమగా పలకండి. రాధా కృష్ణ.